శనార్థి మంచిగా ఉన్నారు అందరూ. నేనైతే మస్తుగున్నా. ఇవాళ మీకు మంచి మంచి ముచ్చట్లయితే వాటికొచ్చింది గీ మంగమ్మ. మరి అవన్నీ షురు చేద్దాం పాండ్రి. ఇగనులా కూలీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది కదా, అది రిలీజ్ కాకముందే మస్తుగా దమ్కి ఇస్తుందని చెప్పచ్చు. అదేనుల్లా మస్తు అడ్వాన్స్ బుకింగ్ల మీద బుకింగ్లు అవుతుంది. గా ముచ్చట కూడా నేనే చెప్తున్నాయే. అయితే కూలీ సినిమా బాగానే భారీ బడ్జెట్ తో తీసిరంట నుల్లా. కానీ గంత బడ్జెట్ ఉన్నా కూడా గట్ల నటించేటోళ్ళు ఎంత బడ్జెట్ తీసుకోవాలి ఎప్పుర్రి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే 150 కోట్లు పారితోషికం అంట. వామ్మో చెప్తేనే నా గుండె వగిలిపోతుందిలా. ఇక మీ పరిస్థితి ఏంది? అయితే అటెన్ కాన్ల నటించిన వాళ్ళు ఇక నాగార్జునకైతే 24 కోట్లంట. వామ్మో ఇక నమ్ముతున్నారులే. నిజంగా ఈ ముచ్చటైతే వైరల్ అవుతుందిలా. అటెన్క శృతి హాసన్ కి, సత్యరాజ్ కి, ఉపేంద్రకి 4 కోట్లంట. వామ్మో అన్ని కోట్ల మీదనే ఉంది కదా. నిజంగా గిన్ని కోట్లు సంపాదించి గలు ఏడబెట్టుకుంటారో గాని మస్తుగానే తీసుకుంటారు పారితోషికము. ఈ ముచ్చటైతే మస్తు వైరల్ అవుతుందిలా. ఇగోనుల్లా ఎవరైనా సరే ఎవరితోనైనా ఫోటోలు దిగితే చాలా జాగ్రత్త దిగుర్రి. ఎందుకంటే మొత్తం మాఫియా అయిపోతుందని చెప్పచ్చు. ఇవాళ సెలబ్రిటీలు కూడా గట్ని చేస్తుర్రులా. అయితే ఆర్జీవి సంగతి ఎరికే కదా అందరికి. ఇక గైనైతే ఒంగోలు తాలూకాలో గైన మీద అయితే కేసు అయితే పెట్టిర్రు. గదేనుల్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు మాఫీ చేసిర్రంట. ఇక ఆయన చేసిండో ఎవరు చేసిరో తెలియక వచ్చింది. విచారణకైతే పిలిచిర్రు. పోయి విచారణకు హాజరే ఆయన రిటర్న్ అయిండు. గాని ఇక అందరు అదే భయపడుతున్నారు. దగ్గర దాని మీద మస్తుగానే లొసుకులు ఉన్నాయంట నుల్లా. 2 కోట్ల వరకు కూడా భరణం అందిందని మస్తుగా మాట్లాడుకొస్తురు. ఇక దాని మీద విచారణకు ఆర్జీవిని పిలిచిర్రాయే. ఇంకా ఆయన ఏం చెప్పిండో ఏం కథనో తెలియక వచ్చింది. గాని ఈ వెనకాల ఎవరన్నా ఉన్నారా అన్న అనుమానంతోనైతే విచారణకైతే పిలిచిర్రంట నుల్లా. ఇక అందుకే ఎవరితో ఫోటోలు దిగేటప్పుడు జర జాగ్రత్తగా దిగురి. పూజ హెగ్డే తెలుసు కదా నుల్లా. ఇక గామైతే నిజంగా బుట్ట బొమ్మనే అని చెప్పచ్చు. ఇక మాటలు కూడా గట్టినే మాట్లాడుతుంది బుట్ట బొమ్మ లెక్క. అదే నుల్లా నార్త్ డైరెక్టర్లు అందరు కలిసి నాకు మొత్తం గ్లామర్ రోల్లే ఇస్తురు, వేరే పాత్రలు ఇస్తనే లేరు అని చెప్పుకొస్తుంది. అయితే రాధేశ్యామ్ సినిమా చూసిన తర్వాత కార్తిక్ అంట పిలుచుకొని మరీ అవకాశం ఇచ్చిండంట నుల్లా. నిజంగా గా పిల్ల బుట్ట బొమ్మ లెక్కుంటది కాబట్టి అన్ని గ్లామర్ రోల్లే ఇస్తారు. మరి వేరే పాత్రలు ఏ పాత్రకు సూట్ అయ్యే వాళ్ళకి ఆ పాత్ర ఇస్తారాయే. ఇక నాకు అన్ని ఇవే ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చింది. అయితే కూలీ సినిమాలో ఇటాలియన్ బ్యూటీ లాగా ఆమె డాన్స్ చేయాలని చెప్పారంట. ఇక అందులో నిజంగానే ఒప్పుకొని చేసింది. మరి అంత మంచిగా చేస్తది కాబట్టి అందరు పిలుచుకొని అవకాశాలు ఇస్తాండ్రు. ఇక గన్లా గొప్ప చెప్పుకునేది ఏముందుల్లా, మంచిగానే చేస్తుంది కదా పూజ హెగ్డే. ఇక అందుకే అవకాశాలు ఇస్తారు. కానీ కూలీ సినిమాలో మంచిగానే చేసిందని చెప్పచ్చు. ఇటాలియన్ బ్యూటీ అంటే ఎంత మోడర్న్ గా ఉండాలి, మోడర్న్ స్టెప్పులు వేయాలి. మరి అందుకోసమే ఆమె మంచిగా చేస్తుందని పిలుచుకున్నారు కావచ్చు. కానీ మనకు వచ్చింది ఏంటంటే నార్త్ డైరెక్టర్లు అందరు కలిసి మొత్తం నాకు గ్లామర్ రోల్లే ఇస్తున్నారు, వేరే రోల్స్ ఇస్తలేరు అని చెప్పుకొచ్చింది. ఇక మరి ఇంకేంది డైరెక్టర్ సార్లు జర చూసుకొని మరి ఇంకా వేరే రోల్ ఉంటే ఇయ్యుర్రి. ఎన్టీఆర్ అయితే ఒక వీడియో తర్వాత ఒక వీడియో బాగానే రిలీజ్ చేస్తుండులా. మొన్ననైతే క్షమాపణలు చెప్పిండు, మళ్ళా నిన్నటికి నిన్న రిక్వెస్ట్ చేసిండు, ఇప్పుడైతే ధన్యవాదాలు చెప్తుండు. గదేనుల్లా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్తున్నాడు. ఎందుకంటే టికెట్లు రేట్లు పెంచిరంట. గదేనుల్లా స్క్రీన్ ప్లేకి అయితే 75 రూపాయల చొప్పున పెంచిరంట. అటు మల్టీప్లెక్స్ కు 100 రూపాయలంట. ఇక స్పెషల్ షో అయితే 500 దాకా పెంచిరంట నుల్లా. గా విషయం తెలిసినాక ఎన్టీఆర్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిరు. ఇంకా తెలంగాణలో అయితే గా ముచ్చట ఇంకా తీయలేరులా. ఇక అక్కడైతే పెంచినందుకు గలకు ధన్యవాదాలు చెప్పుకొచ్చిండు. నిజంగా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి గానీ గా సినిమాలల్లా థియేటర్లా పాప్కార్న్ రేట్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక గవిటి మీద కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుండని జనాలు అనుకుంటారు. అబ్బో మహావతార్ నరసింహ ఉంది కదా సినిమా, ఇక గదైతే అంచనాలకు మించి 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 పోతుందనే చెప్పచ్చు. నిజంగా వాళ్ళకు ఊహ కందదల్లా. ఎందుకంటే
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వీళ్ళ సినిమాలు దాటేసి పోతుంది. ఇక నిజంగా గంత బాగుందంటే నమ్మురి. ఒక్క హిందీలోనే 126 కోట్లు దాటిందంట. ఇక అటెన్కి అన్ని భాషలలో ఎన్ని కోట్లు దాటాలి, మొత్తం ఇప్పటికే 200 కోట్లు దాటి మించి పోతుందంట నుల్లా. మంచిగానే వసూలు చేస్తుందంట గా సినిమా. నిజంగా ఇప్పటికీ గ్రాస్ తగ్గలేదంటే ఎంత మంచిగా ఉండొచ్చు. నిజంగా అందులోగంత మంచిగా చూపించిర్రు. అయితే మహావతార్ నిజంగా మహావతారేనులా అంత గొప్పగా చేసిర్రు. మరి నిజంగా తక్కువ బడ్జెట్ తో తీసినా గానీ వాళ్ళ అదృష్టం మంచిగానే ఉందని చెప్పచ్చు. మానవా ఓ మానవా, అమ్మో గీ డైలాగ్ గుర్తుందా నుల్లా అందరికి? గదే నుల్లా అతిలోక సుందరి ఆమెనే శ్రీదేవి, దివంగత సినీ నటి. ఆమె నిజంగా ఇయ్యలటికి ఆమె 13వ తారీఖు ఆమె జయంతి అంటనుల్లా. ఇక ఆమెను గుర్తు చేసుకున్న వాళ్ళు అస్సలు ఉండరు. మంచిగా నటిస్తది, ఎంత ముద్దుగా ఉంటది. నిజంగా ఆమె కళ్ళు, అందము, అభినయము ఎంత చక్కగా చేస్తదుల్లా. మస్తు సినిమాలు చేసింది, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ మస్తు భాషల్లో నటించింది. అయితే ఆమె జయంతి అంటే ఈరోజు, కానీ ఏ లోకాల్లో ఉందో గాని ఇవాళైతే మస్తు మంది గుర్తు చేసుకుంటారు. దగ్గర దగ్గర 350కి పైగా సినిమాలల్లో నటించింది. ఇక ఆమె అయితే జగదేక వీరుడు, అతిలోక సుందరిలా చిరంజీవితోని జత కట్టింది కదా. ఇక గన్లో అయితే చక్కగా కనిపిస్తది. ఇక అంత మంచి అందం మళ్ళీ ఉడితే బాగుండని అందరు అనుకోబట్టిరు. నిజంగా ఆమె అభిమానులు ఈ రోజు గుర్తు చేసుకొని ఎంత బాధపడుతురో నుల్లా. ఖచ్చితంగా గట్లాంటి మనిషి మళ్ళా పుట్టాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. ఇక గివినుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లయితే పట్టుకొస్తే గప్పటిదాకా గి మంగమ్మ ముచ్చట్లని చూస్తూనే ఉండుర్రి. పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.